రాజులు ఏలిన రాజ్యాన్ని ఇప్పుడు మహిళా మణులు పాలిస్తున్నారు. వారు తీసుకునే నిర్ణయమే అక్కడ కీలకం. మగ మహారాజుల అధికారం ఆధిపత్యం ఉన్న ఈ కాలంలో అక్కడ మాత్రం అతివల పై చేయి. అటు చట్టసభలోనూ ఇటు అధికార యంత్రాంగంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించడంతో జిల్లా కూడా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందంటున్నారు. ఇంతకీ మహిళలు ఏలుతున్న ఆ రాజ్యం ఏంటి? అక్కడ ఎంతమంది మహారాణులు ఉన్నారు? వాచ్ దిస్ స్టోరీ. సంస్కృతి సంప్రదాయాలు రాజరిక వ్యవస్థానగానే ఠక్కున గుర్తొచ్చేది విజయనగరం జిల్లా. ఒకప్పుడు గజపతి రాజులు పాలించిన విజయనగరాన్ని ఇప్పుడు మహిళలు నడిపిస్తున్నారు. ఈ జిల్లాలో ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో ఎక్కువ మంది మహిళలే. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 4 మహిళా ఎమ్మెల్యేలే. 34 మండలాల ఎంపీపీల్లో 26 మంది మహిళలే. అంతేకాదు 34 మంది జెడ్పీటీసీలు ఉండగా వారిలో 20 మంది వనితలే ఉన్నారంటే దీన్ని మహిళా రాజ్యం అనక ఏమనాలి? ఇక జిల్లాలోని 921 మంది సర్పంచుల్లో 576 మంది మహిళా సర్పంచులున్నారు. జిల్లా నుండి కీలకమైన మంత్రి పదవి డాక్టర్ కిమిడి మృణాలినికి వరించగా ఎమ్మెల్సీగా గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలుగా కోళ్ల లలిత కుమారి, మీసాల గీత, పాముల పుష్పశ్రీవాణిలు ప్రాతినిధ్యం వహిస్తూ మహిళా శక్తిని నిరూపిస్తున్నారు. జెడ్పీ చైర్పర్సన్ గా శోభా స్వాతిరాణి జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్ర మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళలు ఈరోజు మనం చూసుకుంటే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నారు. అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు అనేది పక్కన పెడితే నేటికి కూడా మహిళల పైన అత్యాచారాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, ఇంకా ఏ రకమైన హింసలు కానివ్వండి రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయండి. ముఖ్యంగా మరి నేను ఒక మహిళ అయ్యుండి ప్రతి మహిళ కూడా ఒక చైతన్యవంతురాలు అయ్యి సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. ప్రజా ప్రతినిధులతో పాటు అధికారుల్లో కూడా మహిళ మహారాణులే కీలకమని చెప్పొచ్చు. 72 ప్రభుత్వ శాఖల్లో కీలకమైన డిపార్ట్మెంట్లు మహిళల చేతిలోనే ఉన్నాయి. అధికారులదే అగ్రస్థానమని చెప్పొచ్చు. జిల్లాలో ముఖ్యమైన శాఖ జెడ్పీ సీఈఓ గనియా రాజకుమారి, డ్వామాపిడి ప్రశాంతి, భోగాపురం ఎయిర్పోర్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత తమదైన శైలిలో జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. ముందుగా ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. విజయనగరం జిల్లాలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మై డెస్టినీ, ఆత్మగౌరవం నా ఆశయం అన్న నినాదంతో స్వచ్ఛ మహిళా శక్తి అన్న కార్యక్రమాన్ని కూడా మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా యంత్రాంగం చేపడుతుంది. జిల్లాలో బహిరంగ మల విసర్జన ఎక్కువగా జరగటం, టాయిలెట్స్ని వాడకపోవడం, అనేక అనారోగ్యాలకి మహిళలు బారిన పడుతున్నారు. కాబట్టి ఈ నినాదంతో ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జిల్లాలో అత్యధికంగా మహిళలు చట్టసభల్లో ఉండడంతో పాటు అధికారులుగా కూడా తమ సమర్థవంతమైన పాలన అందిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.